ఒరే నారాయణ, ఎవరికిరా పాలు? చెన్నయ్య గారికి అయ్యా. ఓ, నేను ఇస్తాను గాని నువ్వు వెళ్ళి సిగరెట్ పట్టరా. అలాగేనయ్యా. ఇవిగో మాత్రలు. 2 మాత్రలు వేస్తే చాలు, 2 నిమిషాల్లో మనిషి జంచటక్. గట్టిగా రోగు, ఎవరైనా వింటారు. నువ్వు వెళ్ళు. సార్, ఇటుకలు కాలుతూనే ఉండని. ఇదేమిటి బాబు గారు, పాలు మీరు తీసుకొచ్చారేమిటి? వంటవాడేమయ్యాడు? వాడికి వేరే పని చెప్పాను బాబు గారు. అలాగా? ఏమిటి ఆ పాలు తాగొద్దు, అందులో విషం కలుపుంది. విషమా? అవును. నీచుడా, ఆయన నీకేం అపకారం చేశారు? ఎందుకు ఇలా పాలలో విషం కలిపి ఆయన చంపాలని చూసావు? నా మీద కక్ష సాధించడానికా, కసి తీర్చుకోవడానికా? ఏమిటి గొడవ? ఏమైంది? మీ అన్నయ్య గారిని చంపడానికి నేను పాలల్లో విషం కలిపానని మీ వదిన గారు అంటున్నారు. వదినా? అవును, నేను కళ్ళారా చూశాను. అప్పుడెందుకు ఆపలేకపోయావు? నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, నోరు పెగల్లేదు, తెప్పరిల్లి పరిగెత్తుకొచ్చాను. ఇంతకు మీరు అనేది ఏమిటి? ఇవి విషం కలిపిన పాలనేనా? అవును. ఓహో, ఇవి తాగితే చచ్చిపోతారంటారు, అవునా? అవును, 2 నిమిషాల్లో చచ్చిపోతారు. నిజంగానా? ముమ్మాటికి నిజం. ఆల్ రైట్. రెండు నిమిషాల్లో చచ్చిపోతారన్నారు. అరగంట అయింది. ఇది నేను చావలేదే. మేము ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళమని చెప్పొచ్చుగా. అందుకే ఇంత అఘాయిత్యం చేయాలా? ఇంత అభాండం నెత్తిన వేయాలా? అందులోనూ ఆయన మీద. మీ ఇంట్లో ఉన్నది నేను, నా కారణంగా ఆయన ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మేము ఉన్నందుకు మంచి శాస్త్రే జరిగింది. చాలమ్మా చాలు, పదండి పోదాం. ఆగండి. ఏమిటి నాటకం? ఎందుకడే ఇంత నాటకం? ఇంతలోనే ఇల్లు నీదైపోయింది అనుకున్నావా? నీ అంతస్తు పెరిగిపోయింది అనుకున్నావా? ఈ ఇంట్లో నా చెల్లెలు ఆవిడ భర్త ఉంటావు నీకు నామర్త అనుకున్నావా? నువ్వెంత నీచంగా ప్రవర్తిస్తావని, ఇంత ఘోరానికి పాల్పడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అంత మాట అనకండి. ఆనాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళని పెళ్ళొద్దని బ్రతిమలాడింది నేను. పరా ఇంట్లో ఉంటున్నామని వాళ్ళే మాత్రం బాధపడకూడదని ఈ ఇల్లు వాళ్ల పేరిట రాసి పెట్టమని చెప్పింది నేను. ఇంత చేసిన దాన్ని ఈనాడు ఎందుకు ఈ నాటకం ఆడతాను? వీళ్ల మీద ఎందుకు నింద వేస్తాను? ఆ రోజులు వాడింది నాటకమేనని ఇప్పుడే బయటపడింది. ఇంకెప్పుడైనా ఇలాంటి నాటకాలు ఆడేవో? లేదండి, లేదు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను చెప్పింది అక్షరాల నిజం. ఇందులో ఏదో. నవ్వయ్, నువ్వేమి చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. ఇక మీదట నా చెల్లెలు గాని బావన గాని పల్లెత్తు మాట ఉన్నావు. బావగారు ఊరుకోండి. ఆవిడేదో ఆవేశంతో చేసింది, మీరు ఆవేశపడితే ఎలా? ఈ సంగతి నలుగురికి తెలిస్తే మనమే నవ్వులు పాలవుతాం. రాధా రా. నా చెల్లెలకి ఇలాంటి ఉత్తముడు లభించాడు, నాకు ఇలాంటి నీతురాలు దాపరించింది. ఏమిటా నవ్వు? నువ్వు ఒక్కొక్క మెట్టు కిందికి దిగుతున్నావు, నేను ఒక్కొక్క మెట్టే పైకెక్కుతున్నాను. అందుకే నవ్వు వచ్చింది. అడ్డులే. అడుగడుగునా నీ దారి కడ్డుపడ్డమే నా లక్ష్యం. నా దారికి ఎప్పుడు అడ్డు రాదని ఒకప్పుడు మాటిచ్చారు, గుర్తుందా? అవును, అప్పుడు నా ప్రాణం నీ చేతుల్లో చిక్కుంది. అందుకే ఆ ఉత్తరం రాబట్టాలనే నాటకం ఆడాను. ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు. హరి, నువ్వు ఈ ఇంటి అల్లుడు అయిపోయావు, లేకుంటే నువ్వు ఈ ఇంటి కోడలి అయిపోయావు, లేకుంటే. హరి, అదృష్టం మనిద్దరిని అంతస్తుకు చేర్చింది. ఇకనైనా నీ దారి మార్చుకుని నా దారి నన్ను వెళ్ళనివ్వడం మంచిది. నీది అదృష్టం, నాది ప్రయత్నం. నీకు పెళ్లి జరగకూడదని నీకు ఒక ప్రియుణ్ణి అంటగట్టాను. నువ్వా వాణ్ణి పంపింది? అవును, ఆ ప్రయత్నంలో నాది ఓటమి. ఆ రోజు నుంచి కక్ష సాధించాలని, ఈ నా పంతం నెగ్గాలని ఈ ఇంటి కల్లుడయ్యాను. సాధిస్తాను. ఏమిటి నీ ధైర్యం? నేను నీకన్నా 4 మెట్లు పైనే ఉన్నాను. నేను 4 మెట్లు కిందున్నానని నాకు తెలుసు పున్నమ్మ, కానీ అది తౌరుమోరు చేస్తాను. నిన్ను మెల్లమెల్లగా కిందకు దింపి చివరకు నేను పై మెట్టు మీద ఉంటాను, నువ్వు వాకిలి బయట ఉంటావు. అదే మొదటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మొదటి మెట్టి పాలల్లో చక్కెర మాత్రలు కలిపి విషమని నిన్ను నమ్మించి
నీ భర్త హృదయంలో విషబీజం నాటాను. ఇక రోజు రోజుకు నీరు పోసి పెంచి మీ దాంపత్యాన్ని తుంచి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాను పున్నమ్మా. పాపాత్ముడా, నీలో ఇంత విషయం దాచుకున్నావా? నిన్ను ఛీ! ఏయ్, నీతో ఏమిటి? ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్తాను. ఏమండి, మీ బావగారు కొత్త నిందలు నేరాలు ఏమైనా ఉన్నాయా? నేరాలు నిందలు కావు, నిజం చెప్పడానికే వచ్చాను. ఏమిటా నిజం? మేడం ఇట్లు దిగుతుంటే కాస్త జాగ్రత్తగా దిగాలి, లేకపోతే కాలు జరుగుతుందమ్మా. బావగారు 9 గంటకల్లా ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలన్నారు. కరెక్ట్, వెళ్దాం పదండి. ఏమండి, నేను చెప్పేది వినండి. మీ బావగారు కదా, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. టైం అయిపోతుంది బావగారు. కమాన్. హరి, పోండా, అతను ఈ ఇంటి అల్లుడు, మర్యాదగా పిలు. పదండి బాబు గారు. రాము, ఆ రోజు ఉత్తరం చించొద్దని ఎంతో బతిలాడాం. నీ మాట వినలేదు. అందుకేరా ఇన్ని బాధలు కష్టాలు. రెండు గోళ్ళు నిడితే గాని దిగులు చేయరా నువ్వు. తొందరగా రారా, ఎవరైనా చూస్తారు. పట్టుకో. రాము, లక్షణంగా పనులు చేసుకునే వాళ్లకు ఎందుకు వచ్చిన దొంగ బుద్ధులు ఇవి? వీళ్ళిద్దరిని చెట్టు కట్టిపడేది. అయ్యారు బుద్ధి కట్టింది, మన్నించండి అయ్యా. మన్నించవలసింది నేను కాదురా, ఆ రాము. రాము, రాము, ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నిన్ను మాత్రం మోసం చేయలేమని తెలుసుకున్నావు. మమ్మల్ని సరిగి క్షమించు, లంపలేసుకుంటున్నావు. ఎందుకు ఆపావు? ఇలాంటి అరుపులు కేకలు కడుపులో బిడ్డకు మంచిది కాదమ్మా. మహా చెప్పొచ్చు. మాకు చేయాల్సిన మంచిదో చేసావు, ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చావా? రాధా, నీకు అర్థం కాదు. అర్థమయ్యేటి చెప్పలేను. నీ మాంగల్యం నిజం చెప్పనివ్వదు. చాలు, మా ఆయన మీద అపనింద వేయాలని చూసావు, అది చేత కాకపోయింది. ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చు. నేను చెప్పేదంతా నిజమే రాధా. నిజానికి నీకు చాలా దూరం. నువ్వేం చెప్పక్కర్లేదు, పోయా బయటికి. ఏమన్నా నీకేమన్నా మర్చిపోయిందా? లేదండి, మీ చెల్లెలు మంచి కోరి. ఏం నంగనాచివే, నాటకం ఆడుతున్నావా? నాటకం. ఎందుక ఏడుపు? పోలోపలికి, పోలోపలికి. అన్నయ్య, నువ్వు ఊరుకోమ్మా. ఇక నుండి దాని జోలికి వెళ్ళకు, దాంతో మాట్లాడుకో. నేను అలా బయటకు వెళ్ళొస్తాను. నాకేమన్నా ఫోన్లు వస్తే నోట్ చేస్తుంచు. రాధా, 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 అమ్మా రాధా, రాధా. డాక్టర్, ప్రాణాపాయం లేదు, గర్భం పోయింది. పాపత్మరాలా, నన్ను ముట్టుకోవద్దు. మెట్ల మించి పడదోసి ప్రేమలకు పోస్తున్నావా? ప్రేమ? రాధా. అవునన్నయ్య, తనే నన్ను పడదోసింది. నేనా? అవును, నువ్వే. ముమ్మాటికి నువ్వే నన్ను చంపాలని చూసావు. నా బిడ్డను పట్టలు పెట్టుకున్నావు. అన్యాయం, ఘోరమైన అన్యాయం. నమ్మకండి, నేను కళ్ళారా చూశాను. ఇదే చీర కట్టుకుని నన్ను పడదోసి పరిగెత్తికెళ్ళావు. నిన్ను చంపాల్సిన అవసరం నాకేమిటమ్మా? నేను చెప్తాను. కక్ష, కారణం లేని కక్ష. మొదట బావుగారి మీద అభాండం వేశావు, సాగలేదు. ఆ తర్వాత రాధ మీద చేయి చేసుకోపోయావు. నేను అడ్డుపడ్డాను. ఇక లాభం లేదని ఈ విధంగా సాధించావు. నేనేం అపకారం చేశాను నీకు? నువ్వు కడుపులో ఒక బిడ్డను మోస్తున్నావే. నా కడుపులో ఎందుకింత చిచ్చు పెట్టావు? ఎందుకింత ఘోరం చేశావు? అడగటం దేనికి రాధ? పట్టపగల్లా కనబడుతుంటే ఇక మనం ఇంట్లో ఉండటం మంచిది కాదు. పద రాధ. ఆగండి.
వెళ్ళవలసింది మీరు కాదు, ఈ హంతకి. లేదండి, లేదు. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నేను హంతకిని కాను. మనల్ని వేరు చేయడానికే ఈ హరి ఇలా చేశాడు. పాలల్లో చక్కెర మాత్రలు కలిపి నన్ను విషమని నమ్మించాడు. విషం కలిపింది పాలలో కాదు, మీ మనసులో. ఆనాడు మెట్ల మీద నన్ను కలిసి ఈ ఇంట్లోంచి వెళ్ళగొడతానని శపథం చేశాడు. కక్ష సాధిస్తానన్నాడు. చెప్పిన ప్రకారం చేశాడు. బావగారు, అవన్నీ నమ్మకండి. ఇలా ఒక్కొక్క నేరమే నా మీద మోపి చివరకు రాధను వేడబెట్ల మీద నుంచి తోసింది నేనేనని కూడా చెబుతుంది. రాధ, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేవు. పద పద. ఏ హరి, ఇదే పాత పున్నమనై ఉంటే నీ పాలిటి రుద్రకాళనై ఉండేదాన్ని. నువ్వు నా భర్తకు బావైపోయావు. లేకుంటే ఎంత ధైర్యం నీకు? నా కళ్ళెదుటే ఇంత పొగరెక్కి పోగుతావా? ఇంట్లో నీకు ఇంకొక క్షణం కూడా స్థానం లేదు. పో బయటికి. వద్దండి, వద్దు. నన్ను ఈ పరిస్థితుల్లో ఇంట్లోంచి తరిమేయటం మీకు మీ ఇంటికి మంచిది కాదు. నువ్వు ఉండటం ఈ ఇంటికే కాదు, మా తరతరాలకి క్షేమం కాదు. నీ నీడ పడితే మా వంశమే నాశనం అవుతుంది. వెళ్ళు. వెళ్తావా, గెంతెత్తమంటావా? వెళ్తాను. జీవనం కోసం వెతుకుతూ మిమ్మల్ని కలుసుకున్నాను. ఇప్పుడు కడుపులో ఒక జీవంతో వెళ్తున్నాను. కానీ ఒక్క మాట, ఎందరు పీక నొక్కినా నిజం చావదు. ఏనాడు అది తన్ను తాను చాటుకుంటుంది. ఆనాడు మీరు పశ్చాత్తాప పడతారు. సెలవు. అమ్మాయిలు, ఈ రోజు నుంచి పెత్తనం మాదే. మేము ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఉన్నమ్మ రాముడు గీముడు ఏ స్టేట్ లో సోదరులకు రావడానికి వీల్లేదు. వీరి మాటే మాట, జాగ్రత్త. రాము, ఇక మనకే అధికారము లేదు. పెత్తనం అంతా వాళ్ళదే. ఈ ఎస్టేట్ కు మనకు రుణం తీరిపోయింది. పద పోదాం. అమ్మాయ్యా, ఉన్నమ్మా. ఒకప్పుడు 4 మెట్లు కిందున్నానన్నావే, ఇప్పుడేమంటావు? నీకన్నా ఎన్ని మెట్లు పైనున్నానో చెప్పు చూద్దాం. సుడిగాలి కొడితే ఎంగిలాకు కూడా ఎగిరి కూర్చుంటుంది. అదే గాలి తిరగబడితే ఎక్కడుంటుందో కూడా తెలియకుండా పోతుంది. నేను పట్టుదలతో పైకొచ్చిన గోపుర కలశాన్ని మనల్ని కిందకి దించటం ఎవరి తరమూ కాదు. ఈ పున్నమ్మ తలుచుకుంటే నిన్ను కాదు, నీ బాబును కూడా దించుతుంది. చూస్తావా? చూపించు చూద్దాం. చూపిస్తా. రాము, రాము, ఆ పశువుతో నీకేం పని? రా. పున్నమ్మా, నేను విన్నదంతా నిజమేనా? నిజమే. ఇదంతా దేవుడాడే చదరంగం. ఏ పావును ఎప్పుడు కదిలిస్తాడో, ఎప్పుడు కొండెక్కిస్తాడో ఎవరికి తెలియదు. అంతా మన మంచికేనమ్మా. మరేం పర్వాలేదు, మా ఇంటికి రమ్మా. మీకు భారంగా ఉండడం? అదేమిటమ్మా, పుట్టింటికొచ్చి పురుడు పోసుకోవడానికి అమ్మలేకపోయినా నీ అన్నయ్య ఉన్నాడుగా. అన్నయ్య. హలో, రాంగ్ నంబర్. అన్నయ్య, 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 ఏమిటన్నయ్య అంత పరిచాను? ఎంతో సేపుగా ఫోన్ మోగుతోంది, తెలీదా? ఫోనా? అన్నయ్య, వదినంటే నీకెంత ఇష్టం నాకిప్పుడు అర్థమైంది. నా మూలంగా నువ్వింత బాధపడుతున్నావు. వద్దన్నయ్య, నే వెళ్ళి వదిన్ని ఎలాగైనా బతిమాలు తీసుకొస్తాను. రాధా, నువ్వు వెళ్ళవసరం లేదు.
ఆ పనేదో నేనే చేశాను. ఏం చేశావు? ఏదో ఆవేశంలో వెళ్ళగొట్టారు గాని మీకు భార్య అంటే ప్రేమ లేకనా? ఆ మాత్రం నాకు తెలియదు. అందుకే నేను స్వయంగా వెళ్ళి జరిగిందంతా మర్చిపోయి తిరిగి రమ్మని ఎంతగానో బతిమాలాను. కానీ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుకుంటే గానీ రాదట. అరే, అంత బుద్ధి తక్కువ పని ఎందుకు చేశావు? అసలు నిన్నే వెళ్ళమన్నారు అక్కడికి. ఓ మూట నాతోనే అనుంటే దాన్ని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టేవాడి. తీరిపోయింది. ఇంతవరకు ఉన్న కాస్తో కూస్తో అనుబంధం ఈ రోజుతో పూర్తిగా తెగిపోయింది. ఇక దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. అది నాటితో చచ్చింది.